అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. మనం చూడొచ్చు ఇప్పుడు విశాఖ సముద్ర తీరాన మొత్తం అంతా పొల్యూషన్తో మొత్తం అంతా ఫామ్ అయిపోయి ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ స్థానికంగా మత్స్యకారులు కుటుంబాలు, మత్స్యకారు గ్రామాలు అయితే ఉన్నాయి. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ పొల్యూషన్ మొత్తం అంతా ఈ సిటీ నుంచి వచ్చే ఈ పొల్యూషన్ నీరు కానీ మొత్తం అంతా సముద్రంలో నేరుగా కలిసిపోయే పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈ వ్యర్థాలు, ఈ పొల్యూషన్ వ్యర్థాలు సంబంధించి మొత్తం అంతా ఇవి ఇలా ఈ మత్స్యకార గ్రామాలు ఆనుకొని ఉండడం, వీటి వల్ల వీళ్ళకి డెంగ్యూ అనేక రుగ్మతులు అయితేతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు అసలు పట్టినట్టు వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు దీనిపై చొరవ తీసుకోవాలని చెప్పి ఈ స్థానికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, సముద్రం ఆనుకొని అనేక మత్స్యకారులు, అనేక మత్స్యకార గ్రామాలు అయితే వీటి మీద ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ డెంగ్యూ మొదలుగా వైరల్ ఫీవర్స్ అన్నీ వస్తున్నాయని చెప్పి మత్స్యకారులు అయితే తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం అంతా అసలు ఎంత పొల్యూషన్ సంబంధించి వ్యర్థాలు ఉన్నాయో మనం చూడొచ్చు. ఇదే మొత్తం బీచ్ పొడుగునా ఇదే పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో అసలు సిటీ నుంచి వచ్చే ప్రతిదీ ప్యూరిఫై అయ్యి వాటర్ బయటకు వెళ్ళాల్సిందే, సముద్రంలోకి వెళ్ళాల్సిన నేపథ్యంలో నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోవడం, ఆ నేపథ్యంలో ఆ సముద్రంలో ఉన్న మత్స్య సంపద అయితే తగ్గిపోవడం, మత్స్యకారులకైతే అదంతా చాలా నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ అధికారులు మొత్తం దీని మీద శ్రద్ధ వహించాలి. ఎప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఈ శ్రద్ధ వహించి జీవీఎంసీ అధికారులు అయితే మనం చేయాలని చెప్పి స్థానికులు అయితే కోరుకున్నారు. మనతో పాటు నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ మొత్తం వ్యర్థాలు, ఈ పొల్యూషన్ ఏం చెప్తారు? ఏంటి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? చాలా ఈ యొక్క వ్యర్థాల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారండి మత్స్యకారులు. ఇదే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మాకు ఫ్రాన్స్ రొయ్యలు పడేవి డిస్కో వాళ్ళకి. ఇప్పుడు రమిరమణకు 5-6 సంవత్సరాల నుంచి ఆ యొక్క వేట కూడా లేదు. మాకు 15 సంవత్సరాల క్రితం అయితే చక్కగా ఈ యొక్క ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఈ డిస్కో వాళ్ళు తయారు చేసుకోవడం, ఈ 2-3 నెలలు కూడా లక్షలాది రూపాయలు సంపాదించుకొని వారి ఉపాధి ఉండేది. ఈరోజు ఆ ఉపాధి కోల్పోవడం జరిగింది. అలాగే ఈ యూజీడీ ప్లాంట్ వల్ల కొంత అయితే, ఈ వ్యర్థాల వల్ల అంటే ఇక్కడ కావచ్చు, కామత్ హోటల్ బ్యాక్ సైడ్ కావచ్చు, అలాగే మన కైలాసగిరి ఆనుకొని ఆ చాకరేవి గడ్డ పక్క నుంచి అవ్వచ్చు, ఇలాగ సిటీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న చెత్తా చెదారం అంతా కూడా ఇది మొత్తం అంతా కూడా మాకు మత్స్యకారులకు అనేక విధాలుగా ఇబ్బంది కలుగుతుంది. సో ఒక 10-15 సంవత్సరాల క్రితం అయితే ఈ బీచ్ ఒడ్డున చిన్న రీపిల్ల ఇక్కడ నుంచి హ్యాచరీ వాళ్ళు కొనుక్కొని వెళ్ళేవారు. 10 పైసల నుంచి 15 పైసలు, రోజుకి ఒక 1000 నుంచి 1500 రూపాయలు సంపాదించుకునే మత్స్యకారుడు ఇవాళ ఆ ఫిషింగ్ కూడా కనుమరుగైపోయింది. అలాగే వేటకు వెళ్ళి ఈ టైగర్ ప్రాను, అలాగే పేడ్రే అవ్వచ్చు, శంకరే అవ్వచ్చు, ఈ 3 జాతులు రొయ్యలు కూడా అంతరించిపోయి, అలాగే ఈ సిటీ నుంచి వస్తున్న వ్యర్థాల వల్ల ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో నివసిస్తున్న చంటిపిల్లలు అవ్వచ్చు, వృద్ధులు అవ్వచ్చు, ఎవరైనా కానీ ఈ డెంగ్యూ, మలేరియా జ్వరాలకి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీని మీద అవగాహన తెలియదు. ఏదో జ్వరం అనుకుని 2-3 రోజులు ట్యాబ్లెట్ వేసుకోవడం, అంతేగాని బ్లడ్ టెస్టులు కానీ సోయిన్సన్ ఏవి కూడా తెలియదు. ఈ యొక్క అమాయకులు, మెయిన్ మత్స్యకారులు అంటే అమాయకులు, వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద కానీ అలాగే మెడికల్ మీద కానీ అవగాహన లేక చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దయచేసి ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకొని ఇలాగ ఉంటే ఎవరైనా నివసిస్తారా? ఇంత చెత్త చెదరం ఉన్న ఒక్క 2-3 మీటర్లో మేము నివసించాల్సి వస్తుంది. ఎక్కడో విశాఖపట్నం మొదలైందంటే మా మత్స్యకారులు బెస్తవాళ్ళ నుంచే మా విశాఖపట్నం మొదలైంది. కనుక దయచేసి ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ మటుకు మొట్టమొదటిసారిగా మత్స్యకారుల మటుకు ఆదుకోండి అన్ని విధాలుగా. మత్స్య సంపద ఎలాగా దూరం అయిపోయింది మాకు. ఆఖరికి మా ఇళ్ళ మధ్యలో ఇంత చెత్త చెదరం ఉండడం వల్ల ఈ దోమలు, ఈ యొక్క క్రిమికీటకాలు ఎక్కువ అవడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. దయచేసి గవర్నమెంట్ అలాగే జీవీఎంసీ అధికారులు కూడా మా యందు దయచూపి తక్షణమే ఇదంతా కూడా ఎప్పుడు అంటే ప్రతి ఒక్క వాతావరణం మారుతున్నప్పుడు వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వస్తే దోమల బెడద ఎక్కువ ఉంటుంది. ఇలాంటి ఉండేటప్పుడు ఈ చెత్త చెదరం ఎలాగ వస్తుంది కాబట్టి దీనికి ఒక క్లీనింగ్ సెక్షన్ కంపల్సరీ. వాతావరణం మారుతున్నప్పుడు ఈ యొక్క టీం అనేది ఏర్పాటు చేసి మత్స్యకారులకు ఎవరికి కూడా హాని కలగకుండా పరిశుభ్రంగా ఉంచాలని కోరుతున్నామండి. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ మత్స్యకార గ్రామాలన్నీ మొత్తం విశాఖ సముద్రం తీరం పొడుగున అయితే ఉంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ మొత్తం అంతా దీనికి సంబంధించి మొత్తం పొల్యూషన్ సంబంధించి మొత్తం వ్యర్థాలంతా మనం చూడొచ్చు. అంతా అస్తావ్యస్తంగా ఉంది. మొత్తం బీచ్ సముద్రం పొడుగున విశాఖపట్నంలో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈ సముద్రం పొడుగున మత్స్యకార గ్రామాలు అయితే చాలామంది మత్స్యకారులు అయితే నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో
సిటీ నుంచి నేరుగా ఈ పొల్యూషన్ వాటర్ డైరెక్ట్గా నీటిలో కలవడం, అలాగే ఈ నేపథ్యంలో మత్స్య సంపద అంతా మొత్తం అంతా కోల్పోవడం అయితే జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ కళ్ళు తెరిచి ఈ మొత్తం ఎక్కడికక్కడ మొత్తం ఇవి క్లీన్ చేయించి ఇప్పటికైనా సముద్రం తీరం అంతా ఆహ్లాదంగా ఆనందంగా ఉండే ఏర్పాటు అయితే చేయాలి. అలాగే విశాఖ ఎంతోమంది పర్యాటకులు వస్తారు. ఈ పర్యాటకులు ఈ అస్తవ్యస్తంగా ఉన్న సముద్రం చూస్తే మళ్ళీ ఒకసారి వచ్చిన వాళ్ళు మరి మరొకసారి రారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు కానీ ఈ పర్యాటక ప్రాంతం కానీ అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వ అధికారులు మొత్తం ఇవన్నీ క్లీన్ చేసి ఎప్పటికప్పుడు బాగా ఉంచితే మాకు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే ఈ డెంగ్యూ మొదలగా దోమలకు సంబంధించి జ్వరాలు కానీ ఎటువంటి బారిన పడకుండా మేము చాలా ఆనందంగా ఉంటామని చెప్పి ఇక్కడ స్థానిక మత్స్యకారులు అయితే కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఈ వ్యర్థాలన్నీ క్లీన్ చేసి ఈ పొల్యూషన్ సంబంధించి నీరు డైరెక్ట్గా సముద్రంలో కలకుండా ప్యూరిఫికేషన్ చేసి సముద్రంలో కలిసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి వీళ్ళంతా కోరుకుంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV విశాఖపట్నం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.